రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని రాయకల్ టోల్ ప్లాజా దగ్గర డ్రగ్స్ ను పట్టుకున్నారు పోలీసులు. గోవా నుంచి హైదరాబాద్ కు ఎన్డీపీఎస్ డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ రంగస్వామి తెలిపారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ దాదాపు 1.5 లక్ష ఉంటుందన్నారు పోలీసులు. వీళ్ళందరూ ప్లస్ అలాగే మన షాద్నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించి మన దేవకి ఎస్ఐ గారు సిఏ ప్రతాపలింగంతా కూడా జాయింట్గా రైడ్ చేశారు. రైడ్ చేసి రాయకల్ టోల్ ప్లాజా దగ్గర ఒక లేడీని అట్లాగనే ఒక జట్టును ప్రియాంక రెడ్డి అండ్ శ్రీజను ఇద్దరిని కస్టడీలో తీసుకొని వాళ్ళ యొక్క బ్యాగ్ సర్చ్ చేస్తే అందులో 1100 గ్రామ్స్ MDMA డ్రగ్స్ వాళ్ళ దగ్గర దొరికినాయి. వాటి విలువ సుమారు ఈరోజు మార్కెట్ వాల్యూ ఒక 1 lakh వరకు ఉంటుంది. ఈ డ్రగ్స్ని ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం మీరు గోవాకి వెళ్ళి తీసుకొని ఇక్కడ కొంతమంది సప్లయర్స్ ఉన్నారు, ఇక్కడ కొంతమంది రిసీవర్స్ ఉన్నారు, కస్టమర్స్. దినేష్ అనే ఒకతను కొండాపూర్ ఉంటాడు, ఇంకో దినేష్ అలాగే గిరీష్ అనే ముగ్గురు కూడా హైదరాబాద్ చెందిన వాళ్ళు. వీళ్ళని సప్లై చేయడం కోసం అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చి వెయిట్ చేస్తామంటే మా పోలీసులు పట్టుకున్నారు. దీనిలో వీళ్ళతో పాటు మెయిన్ సప్లయరు అనా అని ఒక రష్యన్ లేడీ, ఆవిడ గోవాలో ఉంటుంది. ఆవిడ దగ్గరనే వీళ్ళ శివ అండ్ భరత్ కుమార్ త్రూ పర్చేజ్ చేసుకుని తీసుకుని వస్తారు. ఇవన్నీ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం తీసుకొని రావడం జరిగింది. మనకి ఇనిషియేషన్ కూడా ఇంట్రాక్షన్ కూడా అదే మనకి నిర్ధారణ అయింది. మన దగ్గర 80% తెలంగాణలో డ్రగ్స్ అనే పరిస్థితి మనకు రావద్దు, ఎవరు డ్రగ్స్ ముట్టద్దు, ఖచ్చితంగా కట్టడి చేసి డ్రగ్స్ లేకుండానే మనం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిద్దామని మన ప్రభుత్వం